అదిలేనా చెప్పండి, నెక్స్ట్ ఏం ఐటమ్ చూపిస్తున్నారు? నల్లకారం ఫిష్. నల్లకారం ఫిష్, నల్లకారం చేప. సో ఎర్రకారం చూసినాం కానీ నల్లకారం ఏదన్నా మన దగ్గర ఇది స్పెషల్ సార్. స్పెషలా? సో నల్లకారం ఎట్లా ప్రిపేర్ చేస్తారు? దీన్ని ఇలా కట్ చేసుకొని, ఓకే, ఫిష్ కూడా ఇట్లా స్లైడ్ చేస్తున్నారు మేము, మామూలుగా కటింగ్ కాకుండా కదా. నైస్. చేసుకోవాలి. అండ్ ఎగ్. సో ఇది మ్యారినేషన్. ఓకే, కార్న్ఫ్లోర్ అనేది ఆ క్రిస్పీనెస్ కోసం యూజ్ చేస్తాం కదా. మ్యారినేషన్ అయిపోయింది, ఇప్పుడు డైరెక్ట్ కడాయిలోకి వెళ్ళిపోద్దా, ఆయిల్లోకి వెళ్ళిపోద్దా? ఓకే, సో ఇప్పుడు ఆ ప్రిపేర్ చేసుకున్న మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని వేడి వేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటాం. డీప్ ఫ్రై అండి. ఓకే, ఓ ఆయిల్ బాగా వేడెక్కింది ఆల్రెడీ. సో ఇవి ప్లేట్కి ఎన్ని పీసెస్ వస్తాయి? 12-14 పీసెస్. 12-14 పీసెస్. ఇది కూడా స్టార్టర్ ఐటమే కదా? స్నాక్. దీంట్లో మన డ్రై ఉంటుంది, వెట్టుకొని ఉంటుందా? కస్టమర్ వెట్ ప్రిపేర్ చేస్తే తెస్తుంది. మీరు ఆ ఆయిల్ కూడా ఫ్రెష్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు, యూజ్డ్ ఆయిల్ కాకుండా. ఓకే, ఆయిల్ కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. డైలీ 2 times మారుస్తాడు ప్రిపరేషన్. ఓకే, గుడ్. ఇది ఆల్మోస్ట్, ఇది కూడా 5 minutes కావాలి కదా? కుకింగ్ కావాలి. ఇది మళ్ళీ కాయలో వేసి నల్లకారం పొడి కొట్టుకోవాలి దానికి. ఓకే, సో ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఫిష్ని ఇప్పుడు బాండిలో ప్రిపేర్ చేస్తాం. ఓకే, ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఓకే, మళ్ళీ దీనికి డిఫరెంట్ ఆయిల్, మళ్ళీ ఈ ప్రిపరేషన్కి డిఫరెంట్ ఆయిల్. ఓకే, ఆనియన్స్, గార్లిక్, కరివేపాకు, రెడ్ చిల్లీ. ఓకే, దీంతో లైట్గా ఫ్రై చేసి ఇస్తారు. ఓకే, అది నార్మల్ వాటర్. చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, సాల్ట్. ఓ ఇది నల్లకారం. ఓకే, దానికి నల్లకారం అని పేరు ఎట్లా వచ్చిందమ్మా? ఓకే, మీరే చేసుకున్నాం. అదేం స్టాక్? వాటర్ సార్, వాటర్. ఓకే, మసాలా వాటర్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఆనియన్ వేసి మరీ ఇచ్చినావు. నేను ఆనియన్తోనే టేస్ట్, ఆనియన్ లెమన్ వేసి ఇచ్చి, లెమన్తో టేస్ట్ చేయాలి దీన్ని. అయ్యా సార్, ఫిష్ అంటే ఆనియన్ లెమన్. అవునా? ఓకే, నల్ల కారం ఫిష్, ఇది నేను ఫస్ట్ టైం వింటున్నా ఈ డిష్. అదిరిపోయిందండి నల్లకారం ఫిష్. ఆ ఎర్తీ టేస్ట్ వస్తుంది ఫిష్ కూడా. ఇది మురల్ ఫిష్, ఇంకా ఆ ఫిష్ ఫ్లేవర్స్ అండ్ వీళ్ళు కలిపిన ఫ్లేవర్స్ అవన్నీ కలిపి ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది, డిఫరెంట్ ఫిష్ ఐటమ్. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఐటమ్ ఇది. ఇది అన్ని సమయాల్లో అన్ని ప్లేసెస్లో తింటే చాలా బాగుంటుంది.